పాలనలో వివిధ ప్రక్రియలను నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైన చట్టాలను కూడా సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దీనిపై అధ్యయనం కోసం కమిటీ వేయాలని ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షించిన సీఎం చంద్రబాబు టెక్నాలజీ అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ సన్నద్ధం కావాలన్నారు. ప్రభుత్వంలోని 8.20 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణ సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.